నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈరోజు వాల్మీకి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో పాదసారథి ఆదిగుడిసే కృష్ణమ్మ, మీనాక్షి నాయుడు, మల్లప్ప కార్యకర్తలు, నాయకులు ఘన విజయం పలికారు. ఎందుకంటే బాబు చెప్పేది ప్రశాంతంగా వినండి. మీరు వినాలి. ఇంతమంది వచ్చారు, ఏది జరుగుతా ఉందనేది చెప్పడానికి మేమంతా ఉన్నాం. దయచేసి నిశ్శబ్దంగా వినండి, ఒక్కసారి ఆలోచించండి. మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి వాల్మీకి కుల ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులను, బీజేపీ పార్టీ నాయకులను, అలాగే జనసేన పార్టీ వేదిక ముందున్నటువంటి నా ఆత్మీయ వాల్మీకి సోదరులందరికీ, ఇంటి పక్కన ఉన్నటువంటి వాల్మీకి సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలు, కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. దానికి ఎక్కడో ఒకసారి ఎవరో ఒకసారి దానికి బలి కావాల్సిందే. నాకు ఈరోజు గుర్తొచ్చేది ఏంటంటే 2019లో సాయి ప్రసాద్ రెడ్డి గారు వాల్మీకులు పల్లెటూరు మాత్రమే మోయారు కానీ పదవులు ఆశించకూడదు అని ఆ రోజు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాల్మీకులు కూడా రేగుతారు మేము అనుకున్నాము. అసలు మళ్ళీ ఫోన్ చేసి పోవాలి, ఎక్కడ కంగారు లేదు, ఎవరికి కూడా కంగారు ఏం లేదు. ప్రశాంత్ అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. నేను మాత్రం ఎక్కువ సమయం తీసుకొని నా మనసులో విషయాలన్నీ మీకు చెప్పుకుంటాను. మీరు ఎంత చక్కగా అక్కడ కూడా వెనక్కి కూర్చోవాలి. ఎక్కడ